రెండు తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మేనియోనే నడుస్తూ ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దేవర గురించే మాట్లాడుకుంటున్నారు. సినీ ప్రముఖులు, విశ్లేషకులు కూడా ఈ సినిమాను మెచ్చుకుంటూ ఉన్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు అయితే ఆకాశానికి హద్దులు అన్నట్టుగా హద్దులు లేకుండా వెళ్లిపోయాయి. మరి 6 ఏళ్ల తర్వాత సోలోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో ఎక్కడ లేని హైప్ వచ్చింది ఈ మూవీకి. మరి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణతో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమాకు తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడమే కాకుండా రికార్డులు కొల్లగొట్టిందని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు సినిమాపై సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ కూడా కనిపించింది. ఇంతకీ దేవర సినిమా ఎలా ఉంది? ఇది అభిమానులు మాత్రమే మెప్పించిందా, లేదంటే అందరినీ కూడా ఆకట్టుకుందా? అసలు సినిమాని హైలైట్ చేసిన పాయింట్లు ఏంటి? కాలర్ ఎగరేసే క్షణాలు ఏంటి? ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారా? సినిమాను కథ నిలబెట్టిందా, లేదంటే ఎన్టీఆర్ ప్రాణం పోసారా కథకి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దేవర కథలోకి వెళ్తే ఒక్కో డైరెక్టర్ తన సినిమా కథను ఒక్కోలా రివీల్ చేస్తూ వెళ్తారు. ఎన్టీఆర్ దేవర విషయానికి వస్తే కొరటాల అదిరే కథను రెడీ చేసుకున్నారు. జనం కోసం నాన్న, తండ్రి కోసం కొడుకు, ఈ ఒక్క లైన్ చాలు సినిమా లెవెల్ ఏంటో చెప్పేస్తుంది. టైటిల్ కార్డ్స్ డిజైన్ నుంచి సినిమా రేంజ్ వేరే లెవెల్ అని అర్థమవుతుంది. సినిమా కథ ఎర్ర సముద్రం అనే 4 గ్రామాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడి ప్రజలకు దేవర మాటే శాసనం. ప్రజల అవసరాల కోసం సముద్రంపై దొంగతనాలు చేసే దేవర ఒక్కసారిగా ఎందుకు మారిపోతాడు? 4 ఊర్లను ముందుండి నడిపించే దేవర పైన స్నేహితులు ఎందుకు కత్తులు దువ్వుతారు? వాళ్లకు దేవర భయాన్ని ఎందుకు పరిచయం చేయాలని అనుకున్నాడు? దేవర కొడుకు వర ఎందుకు పిరికివాడిలా కనిపిస్తాడు? వరకి తండ్రి అంటే ప్రేమ, కోపమా అనేదే కథ. మరి అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క సినిమాను వీక్షించినటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సినిమాను చూసి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమాను చూడడమే కాకుండా 4 ఊర్ల కోసం తపన పడే ఓ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ గారు జీవించేస్తారని చెప్పారు. అయితే ఇక్కడ 4 ఊర్ల ప్రజలు ఎలా ఉండాలి, వారు ఎంత నమ్మకంతో పనిచేయాలి, వారు ఎంత భయాన్ని, అదేవిధంగా ఎంత ధైర్యాన్ని కూడగట్టుకోవాలనే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా చక్కగా, అదేవిధంగా కొరటాల శివ గారి యొక్క కథ అదిరిపోయిందని ఈ సందర్భంగా చెప్పడమే కాకుండా మీడియా ముందుకు వచ్చి దేవర సినిమా చాలా అద్భుతంగా ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషనల్.